జనసేన పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూ వస్తున్నాయి. రీసెంట్గా గజపతి నగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులకు ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులకి రాజీనామా చేస్తూ జనసేన నాయకులు ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే పేరుకే నామినేటెడ్ పదవులు, వాటి విధి విధానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేటాయిస్తున్నారంట, చేస్తున్నారంట. పేరుకే వాళ్ళకి నామినేటెడ్ పదవులు, దాని వెనక ముందు అంతా నడిపించేదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళంట. వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంట. పదవులు ఉన్నా కానీ వీళ్ళ మాట చెల్లుబాటు కావడం లేదు. ఒక స్థాయిలో కూటమి పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఇద్దరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పైలా మహేష్, కలిగి స్వాతి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కడమల అప్పయ్యమ్మలు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానాలు దెబ్బతీసేలా పనిచేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా ఇటువంటి పదవులు ఆశించకుండా పనిచేశామని చెప్పేసి జనసేన పార్టీ నేతలు వాపోతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. చాలా దారుణం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మా కూటమిని చీల్చడానికి చాలా కుట్రలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఈ కూటమి 15 సంవత్సరాలు ఇలానే కొనసాగాలంటే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని వేసి మాట్లాడాడు. ఇలానే 15 సంవత్సరాలు ఉండాలంట. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలంట. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కింద ఈ విధంగా పనిచేయాలంట. తెలుగుదేశం పార్టీ కేడర్ కింద జనసేన పార్టీ నాయకులు పనిచేయాలంట. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనేమో అటు ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. మరోవైపు జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఏమంటే ఇలా ఉంది. రాబోయే ఎన్నికల్లో వీళ్ళంతా కూడా కూటమికి ఓట్లు వేస్తారా? ఒక క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానం కూడా ఉండొచ్చు, తన కమ్యూనిటీ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేడర్ కింద నలిగిపోతుంటే వాళ్ళు ఈ కూటమికి ఓట్లు వేస్తారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ముందు ముందు వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో చూడాలా. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయనతో మేము రాత్రి పగళ్ళు క్యాన్వాసింగ్ తిరిగి గెలుపులో జనసేన పాత్ర ఎంతో కొంత ఉందని మేము నిరూపించుకుంటూ ఈరోజు ఆయనతో పాటు తిరిగాం. అయితే శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా ఏ సమస్య చెప్పినా సరే ప్రతి విషయంలో ఆయన అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ వాంటెడ్ గా గైట్నర్ మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల పైన, అలాగే స్పెసిఫిక్ గా చెప్పాలంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జిని మనోబోల్ దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది గైట్నర్ మండలంలో టీడీపీ నాయకులు చేయడం జరిగింది. గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం, నాయకులకు చెప్పాము కార్యకర్తలని ఇబ్బంది గురి చేస్తున్నారని. అయినా సరే పట్టించుకున్న వారు ఎవరు లేరు. నిన్న జరిగిన మీటింగ్ లో 30 మంది టీడీపీ నాయకులు వేదిక మీద ఉన్నారు. ఏ మీటింగ్ కూటమి తరఫున జరిగినా అక్కడ పిఎస్సీ నెంబర్ అయితే అరుణమ్మ గారు కూర్చుంటారు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రా సురేష్ గారు కూర్చుంటారు తప్పించి మాకు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాకు టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మాకు జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా కూటమి తరఫున మీటింగ్ జరిగేటప్పుడు వేదిక పైన ఎవరిని కూడా కూర్చుంటే పరిస్థితి. దీంట్లో ఎవరి లోపం ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు. టీడీపీ నాయకులకి ఈరోజు మేము ప్రెస్ మీట్ లో ధైర్యంగా చెప్పబోయేది ఏంటంటే, మాకు ఏదైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పదవులు ఇచ్చారో, మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇద్దరు, కోఆపరేటివ్ బ్యాంక్ నెంబర్ గా ఒకరికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది. ఈ పదవుల నుంచి మేము ఈరోజు రాజీనామా చేసి పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకులకి, మా కార్యకర్తలకి విలువలేని పదవులు మాకు అవసరం లేదని ఈ సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అయితే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కలిగి స్వాతి గారికి, అలాగే